రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించబోతుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగబోతుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువుల తాగునీటి లభ్యత, ఇక సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఫీ4 కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగబోతుంది. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుండగా ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అయితే CCLA ప్రారంభ ఉపన్యాసంతో ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత CS, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ప్రసంగాలు ఉండబోతున్నాయి. తర్వాత సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్, అలాగే RDGS, ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ పట్టణ ప్రాంత నీటి సరఫరాపై చర్చించబోతున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యల ప్రస్తావన, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, పాలనలో మార్పులు, ఫీ4 సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగబోతుంది. ఇక PM సూర్య ఘర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ఫోకస్ పెట్టింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణపై నివేదికలు సిద్ధమయ్యాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక 2 సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం నేడు రేపు 2 రోజుల పాటు మరోసారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను 2 రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించబోతున్నారు. 2 రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9, రెండవ రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయిస్తారు. ఇందులో భాగంగా 10 నిమిషాలు కార్యాచరణలో ప్రజెంటేషన్, మరో 5 నిమిషాలు సమస్యల వివరణ, ఇంకో 5 నిమిషాలు వాటిపై చర్చించబోతున్నారు. తమ జిల్లాలో వివిధ సమస్యలు కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురాబోతున్నారు. మొదటి రోజు భూముల వ్యవహారాలు, భూ సర్వేపై CPLA ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం భూ ఆక్రమాలు చోటు చేసుకున్న జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలను గత సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో వాటిపైన చర్చించబోతున్నారు. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజం వంటి అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల కార్యదర్శుల ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక P4 కార్యక్రమంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు కీలకంగా భావిస్తున్న PM సూర్య ఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు ప్రణాళికపై ఇంధన శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే విజయానంద్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. తన 9 నెలల పాలన తీరుతెన్నులపై ప్రజాభిప్రాయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. 2వ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత గంట సేపు శాంతి భద్రతలపై చర్చించబోతున్నారు. సీఎం ముగింపు ఉపన్యాసం చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండి
దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది. ఇక గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటి వాటి విషయంలో సీరియస్ యాక్షన్ ఉండాలని ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, ఇంకా నేడు ఏపీలో కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పాల్గొబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలపై అయితే కలెక్టర్లకు వివరించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఈ వేసవిలో కానీ చూసుకుంటే తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే గంజాయి అలాగే యువత తప్పుదొర పట్టినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చంద్రబాబు కలెక్టర్లకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గురు, ఏపీ కాసేపట్లో కలెక్టర్ సదస్సు కూడా ప్రారంభమవుతుంది. దిశానిర్దేశం చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ సదస్సు కూడా నిర్వహిస్తారు. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది. అయితే కాసేపట్లోనే ఇక్కడ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధన లక్ష్యంగా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ సంద నిర్వహించనుంది. ఏపీ ప్రభుత్వం సచివాలయం కాన్ఫరెన్స్లో జరగనుంది. భిన్నంగా కలెక్టర్ సంద నిర్వహించుకునే సర్కారు కూడా సిద్ధమైంది. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజన్ లో వ్యాధులు నివారణ, ఉపాధి హామీ పథకాలు పని వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. P4 కార్యక్రమంపై ప్రత్యేక చర్చ కూడా జరగనుంది. ఇవాళ 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ సమావేశం జరగనుంది. ఈ ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అయితే CCL ప్రారంభ ఉపన్యాసంతో ఈ 2 రోజులు కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సిఎస్, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కలెక్టర్ సమావేశానికి ఉద్దేశించి కూడా కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. అయితే RGS ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ పంటల ప్రాంతాల్లో నీటి సరఫరా చర్చించనున్నారు. జిల్లా వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యల ప్రస్తావన, అలాగే జిల్లా వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలపై చర్చించుకున్నారు. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, పాల్పొందించిన మార్పులపై P4 లో సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ సమావేశం జరగనుంది. PM సూర్యరాజ్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూప్ టాప్ లను ఏర్పాటు చేయడంపై కూడా కసరత్తు కూడా చేస్తుంది గవర్నమెంట్. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల కార్యాచరణపై నివేదికలు సిద్ధమయ్యాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ సదస్సు నిర్వహించాలని కూడా ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలో వచ్చాక 2 సార్లు కలెక్టర్ సదస్సు కూడా నిర్వహించారు. ప్రభుత్వం నేడు రేపు 2 రోజుల పాటు మరోసారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలంలో రాష్ట్రంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలకు 2 రోజుల పాటు అమరావతి జరిగే కలెక్టర్ల సమావేశం ఆవిష్కరించనున్నారు. 2 రోజులు ఈ సమావేశంలో మొదటి రోజు 9, 2 రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా జిల్లా కలెక్టర్లను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 5 నిమిషాలు వాటిపై చర్చించడం, తమ జిల్లాలో వివిధ సమస్యలపై కలెక్టర్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకున్నారు. మొత్తం మీద మొదటి రోజు భూముల వ్యవహారం, భూ సర్వే, CPLV ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా అనేక అక్రమాలు జరిగాయని భావించి ప్రభుత్వం భూ అక్రమాలు చోటేసుకున్న జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలు కూడా తెప్పించుకునే సమావేశంలో వాటిపై చర్చించనున్నారు. అలాగే ఇక వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాస పశువు తాగునీటి బాధ్యత, సీజన్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలపై చర్చించున్నారు. మరోవైపు చంద్రబాబు కీలకంగా భావిస్తున్న PM సూర్య షూర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 రూప్ టాప్ సోలార్ ఫ్యాన్లను ఏర్పాటు ప్రణాళికపై సిద్ధంగా చేస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. అయితే తన 9 నెలల పరిపాలనలో
తీసుకోవాలన్న ప్రజాభిప్రాయం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరణ ఉన్నారు. రెండో రోజు సాయంత్రం 5 గంటల తర్వాత గంట సేపు శాంతి భద్రతలు చర్చించున్నారు. సీఎం ముగింపు ఉపన్యాసంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి కూడా పెట్టింది. గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటి వాటివి ఏపీలో అసలు కనపడకూడదు, వినపడకూడదు. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గతంలోనే కలెక్టర్ ఛందస్సులోనే చెప్పారు. మళ్ళీ కూడా ఇప్పుడు దానికి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల అలాగే డ్రగ్స్ ఇలాంటివి కూడా ఉంటున్నాయి. దాన్ని సీరియస్ గా కూడా తీసుకొని దాని ప్రక్షాళన చేయాలని కూడా చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని ఆదేశించారు. ఇప్పటికే కలెక్టర్ ఛందస్సులో దాని గురించి చర్చిస్తున్నారు. అయితే ఎస్సీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు గురు. అయితే మధు, ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆక్రమాలు ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకుంటే భూమికి సంబంధించిన విషయాలపై కూడా నేడు కలెక్టర్లతో అయితే చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు కదా, దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే భూ కబ్జాలు పాల్గొన్నారో వాళ్ళందరినీ సేకరించిన గతం కలెక్టర్ సందర్శనలో కూడా కలెక్టర్లు కూడా ఆదేశించారు. ఎక్కడెక్కడ జరిగే లోపాలని నెక్స్ట్ దీంట్లో మీటింగ్ పెట్టాలని కూడా చెప్పారు. ఆ విధంగా కలెక్టర్లు కూడా నివేదిక ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ కబ్జా జరిగింది, ఎవరు చేశారనే దానిపై కూడా ఆరా తీసి ఇప్పుడు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం కూడా దాన్ని ఏం చేస్తారో మనకు చూడాల్సి కూడా ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సమస్య ఇప్పుడు సీజన్ వేసవి కాలంలో స్టార్ట్ అయిన కావడంతో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువుల తాగునీటి లభ్యత, సీజన్ వ్యాధులు నివారణ ఉపాధి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఫస్ట్ రోజు కలెక్టర్ సదస్సు కూడా జరిగింది. దాని తర్వాత అన్ని వేసవి కాలంలో తాగునీటి సమస్యలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇలాగ అన్ని దాని మీద కూడా చర్చించున్నదా చెప్పవచ్చు గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.